నేను డూలియాన్ని కిందకు తోసిన వెంటనే మీరు మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా దాంట్లోకి దూకారు. ఒక బలమైన కారణం లేకుండా ఎవ్వరూ అలా చెయ్యరు. అందుకే మీకు సహాయం అవసరమవుతుందేమోనని నేను కూడా వచ్చా. కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని కాపాడారమ్మా. దేవమ్మ వాళ్ళమ్మంటే దేవమ్మ కన్నా షార్పు. నాగమ్మ, నా చేతిలో చావడానికి ఇంత దూరం వచ్చావా? రా, ఈ రోజు వీళ్ళతో పాటే నిన్ను కూడా అంతం చేస్తా. నన్ను ఏ ఆయుధం అంతం చేయలేదు. అహంతో నీలాంటి క్రూరులు విర్రవీగుతున్నప్పుడు, ప్రయత్నించిన ఆయుధాలన్నీ విఫలమవుతున్నప్పుడు, చుట్టుపక్కలంతా నిరాశ కమ్ముకున్నప్పుడు, నీలాంటి దుష్టుల్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ దైవమే ఆయుధంగా మారుతుంది. ఓం నమః శివాయ. పైకి వెళ్దాం పదండి. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు తిన్నా, నువ్వు కంగారు పడు. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు గాని ఒక ధర్మ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయపడ్డారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో కూడా మీ సాహసాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మీరు చేసిన సాహసం మీ అమ్మగారు చూసుంటే చాలా గర్వపడేవారు. మీరు గర్వపడుతున్నారా? చాలా. అయితే మా అమ్మ గర్వపడినట్టే.